No. కేరళ రాష్ట్రంలోని వాయనాడు ప్రాంతంలో వరదల వల్ల వందలాది మంది మృతి చెందడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సహాయార్థం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన ఈ పట్టణంలో అందరి దగ్గర సహాయం అడుగుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆ రకంగా వాళ్ళకి సహాయం అందించాలని చెప్పేసి కోరుతూ ఉంది. కాబట్టి ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కేరళ బాధితుల్ని, వాయనాడు బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా అందరూ కదిలి బాధితులకు సాయం అండగా నిలబడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అసలు నిధులు విడుదల చేయకుండా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకోసం ఈరోజు సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఆ రకంగా వాయనాడు బాధితులకు అండగా నిలబడుతుంది. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ ఆదోని. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేరళ బాధితులకు అండగా ఉండే పద్ధతుల్లో కూడా షాపుకి వ్యక్తి దగ్గర కూడా నిధి సమీకరణ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కేరళలోని ఇప్పటికీ అనేక రకాల విపత్తులను కూడా ప్రాంతాల్లో ఎదుర్కొన్నారు. ఆ కేరళ ప్రజలకు వామపక్ష పార్టీలకు అండగా తోడుగా ఉన్నాయి. వామపక్ష పార్టీలే కేరళ ప్రభుత్వానికి అండగా ఉండే పరిస్థితి కూడా ఉంది. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇన్ని విపత్తులు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేరళలో ఏమాత్రం కూడా సహాయ సహకారం అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. అదే పద్ధతిలో సిపిఎం పార్టీగా కేరళ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ రకంగా ఇంటింటికి సేకరణ కానీ షాప్ సేకరణ కూడా నిధులు సమీకరించి కేరళ ప్రభుత్వానికి మా వంతు సహకారం కూడా ఇందో మన పద్ధతుల్లో కూడా పట్టణ ప్రజలు కూడా పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నారు. ఈ రకంగా అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం. లక్ష్మణ, సిపిఎం పార్టీ ఆదోని.